సారీ సేవకులారా, కానీ ఇప్పుడు నేను చెప్పక తప్పదు. ఎందుకండి? వాక్యం యొక్క ప్రత్యక్షత, వాక్యం యొక్క జ్ఞానంలో సంఘాన్ని ఎదగనీయకుండా సంఘకారపార ఆపుతాడు. వాళ్ళు ఒకటి గుర్తుంచుకోండి, వాళ్ళకు వాక్య ప్రత్యక్షత, వాక్య జ్ఞానం వస్తే అది ఆ దొంగ సంఘ కాపర్లకు, నిజ కాదు దొంగ సంఘ కాపర్లకు చాలా సమస్య వస్తుంది. వాళ్ళు వాక్య విషయంలో ఎంత అమాయకులుగా ఉంటే అంతగా వీళ్ళకు ప్రయోజనం ఉంటుంది. బ్రదర్ మీరు 7 ముద్రలు చెప్పరా అని ఒక విశ్వాసం వచ్చి అడిగిననుకో, ఏంటి నువ్వు ఈ మధ్యలో మార్పాస్టర్ గారి యొక్క వీడియోలు చూస్తున్నావా? 7 ముద్రలు మార్పాస్టర్ చెప్పిండా, విలియం రెన్నం గారు చెప్పారా? 7 ముద్రలు బైబిల్లో ఉన్నాయా, మార్పాస్టర్ పుస్తకంలో ఉన్నాయా? ఒక విశ్వాసం వచ్చి అడిగింది ఏంది, మాకు 7 సంకాలాలు చెప్పరా, మాకు 7 ముద్రలు చెప్పరా, మాకు దానియేలు 70 వారాలు చెప్పరా, మాకు ఆ ప్రకటన గ్రంథంలో ఉన్న మర్మములు మాకు బోధించారా అని కాపరిని అడిగినప్పుడు కాపరి ఏం చేయాలి? ఇక్కడ చెప్తాను కదా, నిజ కాపరి ఏం చేస్తాడు? జ్ఞానం యొద్దకు వాళ్ళని నడిపిస్తాడు, వాక్యం యొక్క జ్ఞానము దగ్గరికి. మీకు ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా. ఎవరెవరైతే ఈ రోజులలో నేను చెప్పినా మీకు అర్థం కాదు అని మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి నేను మాట చెప్తాను. ఇప్పుడు నేను 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్కి వెళ్ళిన, ఎంపీసీ తీసుకున్నా. నేను మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్ని. నేను అనుకున్నాను 10th క్లాస్లో మ్యాథ్స్ గింతే ఉంటుంది, ఇప్పుడు ఇంటర్లో కూడా మ్యాథ్స్ ఇంతే ఉంటుంది అనుకున్నా. ఇంటర్కి ఎల్లుడితోటే ఇంత పెద్ద బుక్ ఇచ్చిన వాడు. 10th క్లాస్లో నేను క్యాల్కులస్ నేర్చుకున్నాను, ఒక 5 పేజీలు 10 పేజీలు ఉంటుంది. ట్రిగ్నోమెట్రీ నేర్చుకున్నాను, చిన్నదే, ఓ 15-20 పేజీలు ఉంటుంది. ఇందులో ట్రిగ్నామెట్రీ ఇంత దొడ్డుకున్నది. దాన్ని తీసిన ఒక్క ముక్క అర్థమైతే ఒట్టు. కానీ టీచర్ ఎందుకున్నాడు? కాలేజీలో టీచర్ ఎందుకున్నాడు? అర్థము కాని దానిని అర్థమయ్యేటట్టుగా నేర్పించడానికి. ఒక నిజ సంఘ కాపరి ఏం చేయాలో తెలుసా? నేనంటలేని ప్రవక్త అంటున్నాడు, నీ సంఘానికి అర్థం కాని దానిని అర్థమవునట్టుగా నేర్పించడమే నిజ సంఘ కాపరి ఒక పని అయి ఉన్నది. మా సార్ ఉండేవాడు, నాకు తెలిసిన సార్. రేపు నేను పలానా సబ్జెక్టు చెప్తాను అని చెప్పేవాడు, అంటే ఆ మ్యాథ్స్లో పలానా చాప్టర్ నేను చెప్తాననేవాడు. ఆయన ఏం చేసేవాడో తెలుసా? ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన ఆ చాప్టర్ మీద ఆయన స్పెషల్గా ఆయన కూర్చొని దాన్ని అంతా స్టడీ చేసి తన నోట్స్ తను తయారు చేసుకొని వచ్చి మాకు చెప్పేవాడు. కాపరి ఏం చేయాలి ఇప్పుడు? కూటాలతో బిజీగా ఉన్న పాస్టర్లారా, వీళ్ళ సావులు, వాళ్ళ పుట్టినరోజులు, వీళ్ళ సావులు, వాళ్ళ పుట్టినరోజులు, వాళ్ళ పెళ్ళిళ్ళు, వాళ్ళ జ్ఞాపకార్థ కూడికలు, ఏది వీళ్ళ చర్చలో కాదు, వేరే సంఘాలలో కూడా వాళ్ళ ఫంక్షన్లు, మళ్ళీ వీళ్ళ బంధువుల ఫంక్షన్లు, వీటితోనే బిజీగా ఉంటే నువ్వు ఎప్పుడు స్టడీ చేస్తావు? ఎప్పుడు నీ జనులను జ్ఞానం దగ్గరికి నడిపిస్తావు?